అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లెక్కలు లేకుండా, ఎంపిరికల్ డేటా లేకుండా ఎవడో ఎక్కువ తిన్నాడు, ఎవడో ఎక్కువ ఫలాలు పొందాడు అనేది లేకుండా మీరేదో మమ్మల్ని తొక్కేశారు, మమ్మల్ని అణగదొక్కారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే మేము ఊరుకునేది లేదు. పొందా కృష్ణ మీ ఎంతో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం, మీ ప్రచారాన్ని నమ్మి రాజకీయ పార్టీలన్నీ కూడా మాలలే దోషేస్తున్నారంట, మాది చేయట్లేదంటని వర్గీకరణ విధానానికి మద్దతు పలుకుతున్నారు. వాళ్ళకి తెలియదు జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు. కాబట్టి ఇవాళ మాల జనాభా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. అత్యధిక కులం ఏ కులం పడిన పెద్ద కులం కాదు. అలాంటి పెద్ద కులం ఉన్నటువంటి మనం ఎస్సీలో కూడా పెద్ద కులం కాబట్టి పెద్ద కులం వద్దబెట్టినప్పుడు ఏ రకంగా నువ్వు వర్గీకరణ చేస్తావు? పెద్ద కులం నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఎలా అయ్యావు? నీకు ఎక్కువ సీట్లు రాబట్టి అయ్యావు. అలాగే ఎక్కువ మంది ఎస్సీ జనాభా వర్గీకరణ వద్దని చెబుతుంటే నువ్వు ఎలా వర్గీకరణ చేస్తావు? కాబట్టి ఇదంతా కూడా వర్గీకరణ కాదు.